వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను రాజేశ్వరి. సో ప్రధాన పత్రికల్లో వార్తలతో పాటుగా నిన్న చోటు చేసుకున్న కీలక పరిణామాలకు సంబంధించి విశ్లేషణ అందించే ప్రత్యేక కార్యక్రమమే న్యూస్ అండ్ వ్యూస్. సో దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఉన్న ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్తో పాటు వాటికి సంబంధించిన కొంత విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో బ్యానర్ ఐటమ్గా మనం చూసుకోవచ్చు. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత అంటూ రేవంత్ రెడ్డి నిన్న సమావేశం సాక్షిగా మీడియా చిట్చాట్లో కూడా కేంద్రంపై విరుచుకుపడ్డదానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే కూడా తిరిగి కేంద్రం నుంచి పొందిన నిధుల వాటా చాలా తక్కువ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్రంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త మనం చూసుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావటం లేదు. పన్నుల రూపంలో చేస్తున్న వసూల కన్నా కూడా రాష్ట్రానికి వస్తున్న నిధుల శాతం చాలా తక్కువ. ఒకవేళ కిషన్ రెడ్డి ఏదైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం, పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నామని చెప్తున్నారో, దీనికి సంబంధించి ఆయన బహిరంగ సవాల్కు సిద్ధపడితే కనుక తాను సీఎంగా తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరం కూడా చర్చకు సిద్ధమే అంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటుగానే వ్యాఖ్యానించారని చెప్పాలి. ఒకవేళ కిషన్ రెడ్డి నిరూపించలేకపోతే కనుక దీనికి సంబంధించి అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడిన దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. 10 ఏళ్లలో తెలంగాణకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులు చాలా తక్కువ అనే అంశాన్ని కీలకంగా తెర మీద తీసుకొచ్చారు. సో ఏదేమైనా కూడా ఒకవేళ నిజంగానే కేంద్రం నుంచి నిధులు వచ్చి తాము గనుక తప్పుడు ఆరోపణలు చేస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తాను అని చెప్పేసి కూడా గండపెండేరని తొడుగుతా అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా కులగణన సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 99 సార్లైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్తాను అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించారు. దీంతో పాటుగా లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు, ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష అని నల్గొండ కోర్టు ఇచ్చిన కీలక తీర్పుకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు. నరికి చంపేసిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. A1గా ఉన్న మారుతిరావు ఇప్పటికే మరణించిన నేపథ్యంలో మిగతా 6గురికి కూడా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సంచలన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నల్గొండ అదనపు జిల్లా కోర్టు దీనికి సంబంధించి తీర్పునిచ్చింది. అయితే ఈ విషయంలో పూర్తిగా సహకరించారు అప్పట్లో ఎస్పీగా ఉన్న రంగనాథ్. ఆయనకు 10 ఏళ్ల విచారణలో కూడా పూర్తి స్థాయిలో సహకరించారంటూ కూడా ప్రణయ్ భార్య అమృత కాల్ చేసి మాట్లాడారు. సో ఈ తీర్పుతో తాము సంతృప్తి చెందుతున్నామని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. సో అతి దారుణంగా జరిగిన హత్యకు సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా నాణ్యమైన విద్య మిథ్య అన్న మరో వార్త కూడా కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వీటిపైన జీతాల రూపంగా కానివ్వండి, లేకపోతే పాఠశాలలకు ఇచ్చే నిధులు ఇటు మండల స్థాయిలో కానివ్వండి, లేకపోతే జిల్లా స్థాయిలో ఇస్తున్న కేటాయింపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు ఎక్కువ జరుగుతోంది. కానీ విద్యార్థుల్లో మాత్రం అభివృద్ధి అనేది కనిపించట్లేదు, ప్రయోజనం అంతంత మాత్రమే అని చెప్పి తెలంగాణ విద్యా కమిషన్ పేర్కొంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యమైన విద్య ఒక మిథ్యగానే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థనైతే సమూలంగా మార్చాలి అని చెప్పేసి తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు కూడా ఏవైతే పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక పర్టికులర్గా కొన్ని సూచనలు చేస్తూ విద్యా కమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు కానివ్వండి, సూచనలకు సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే పంట తడి కంట తడి అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. సాగునీరు లేక పొట్ట దశలోనే వరి పొలాలు ఎండిపోతున్నాయి. సో భూగర్భ జలాలు ఒకవైపు ఎండిపోతున్నాయి, బోర్లు వేస్తున్నప్పటికీ కూడా వట్టిపోతున్నాయి, నీరు పడట్లేదు. దాదాపు 6,000కు పైగా బోర్లు తవ్వినప్పటికీ కూడా ఈ యాసంగి పంటకు సంబంధించి ఎక్కడా కూడా నీటి చుక్క వస్తున్న పరిస్థితి లేదు. ఆయకట్టు రైతులకు కన్నీరే మిగులుతోంది. ఎందుకంటే అటు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిన్న మనం ప్రధానంగా వార్త కూడా చూసాం. SRSP ప్రాజెక్టు సంబంధించి రైతులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త మనం చూసాం. దీంతోపాటు మరికొంతమంది ఎలాగూ ఎండిపోతున్నాయని చెప్పేసి పశువుల మేత కోసం ఆ పంట పొలాలను విడిచిపెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చూసుకుంటే ఏవైతే సాగునీటి కాలువలు ఉన్నాయి వీటిలో కూడా పూడికి తీత తీయట్లేదు, మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రవహించే నీటి శాతం కూడా తగ్గిపోతుంది. దీంతో పూర్తి స్థాయిలో
వచ్చే యాసంగిలో నీటి కష్టాలు తప్పవు, సాగుకు సంబంధించి అయితే ఎలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఇప్పటి నుంచే రైతన్నలు లబోదివ్వమంటున్నారు. అటు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సాగునీటిని అందించి ప్రభుత్వం ఒక వార్త చెప్పాల్సింది, కానీ రైతులకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో వచ్చే యాసంగి పంటకు సంబంధించి వరి సాగు వేసుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బంది. ఆరుతడి పంటలు వేసుకున్న రైతులకు కొంతవరకు సొంత బోర్లలో నీరు పడితే కనుక వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే తమకు బతికే పరిస్థితి కూడా లేదంటూ రైతన్నులు ఆవేదన వ్యక్తం చేసిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఇదే ఆంధ్రజ్యోతిలో సెంట్రల్ న్యూస్ కూడా మనకు ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇక సాక్షి పేపర్ చూసుకుంటే కనుక ప్రధానంగా కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే అంటూ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే, నాది ముఖ్యమంత్రి స్థాయి, కేసీఆర్